హాయ్ అండి, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి అండ్ టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఎన్టీపీసీ మ్యాథ్స్ సిలబస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మనము 100% స్ట్రాటజీతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? ఎవరైతే 30కి 30 తెచ్చుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడనవసరం అవసరం లేదు. మాకు కనీసం 25 మార్క్స్ అన్న 30కి రావాలి అంటే ఏం చేయాలి అనేది వాళ్ళు కావాలనుకుంటే వీడియో చూడండి. మాకు 15 వస్తే చాలు అనుకున్న వాళ్ళు అనవసరం వీడియో చూస్తాం కూడా. టాపర్స్ అనవసరం. ఎవరైతే మేము సెలక్షన్ అవ్వాలి, మాకు 70 to 75 మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి, ఓకే? నేను ఈరోజు సిలబస్ గురించి మాట్లాడతాను. అలాగే వైసీటీ లేదా పీవైక్యూ బిట్స్ ఏ చాప్టర్ నుంచి ఎలా వచ్చినాయో చెప్తాను. నేను ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 2024లో వచ్చినటువంటి అన్ని షిఫ్ట్స్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయటం జరిగింది. కేవలం 20 రూపాయలకు మాత్రమే ఈ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉన్నాయి, ఓకే? మరి ఈ కోర్స్ పర్చేజ్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు హార్డ్ క్వశ్చన్స్ ఏంటో తెలుస్తాయి. ప్రతి చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్లు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు ఏంటో మీకు ఒక అవగాహన ఉండేది. ఈ ఉన్నటువంటి 20 రోజుల్లో మీరు ఈ వీడియోస్ చూసినా మీకు ఒక అవగాహన అయితే వచ్చేది, ఓకేనా? మీకు బుక్స్ ఏమైనా కావాలనుకుంటే ఇవి ఈ బుక్స్ అండి, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. వైసీటీ రీజనింగ్ బుక్, వైసీటీ జీకే బుక్, వైసీటీ జిఎస్ బుక్, వైసీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ బుక్, అన్నీ కూడా ఇంగ్లీష్ బుక్స్. ఇది పినాకిల్ జీకే వాళ్ళది, ఓకేనా? ఇవ్వండి మన యాప్ నాని క్లాసెస్లో ఉన్నాయి, మీరు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మరి మనం వీడియోలోకి వెళ్తే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటండి? నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఓకేనా? ఈ లైన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే చూడండి, మనకి నెంబర్ సిస్టమ్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత మెన్సురేషన్ టాప్ ప్లేస్లో ఉంది. మనకి మెన్సురేషన్ అంటే 2D ఉండిద్ది, 3D ఉండిద్ది. మీరు 2Dలో అన్నీ నేర్చుకోవాలి. 3Dలో సిలిండరు, కోను, క్యూబాయిడ్, క్యూబు, ఈ 4Cలు ఏదైతే ఉన్నాయో ఈ 4Cలు బాగా నేర్చుకోండి. ఇంతవరకు సరిపోయిద్ది. మెన్సురేషన్ గురించి మీకు అయిపోయింది. మెన్సురేషన్ ఇంపార్టెంట్ చాప్టర్, ఓకేనా? మీరు 2D అన్నీ నేర్చుకొని వెళ్ళండి, అన్ని ఫార్ములాస్, ఓకే? 3Dలో మీరు సిలిండరు, కోను, క్యూబు, క్యూబాయిడ్ ఇంతవరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళినా మీరు మ్యాక్సిమం అన్నీ ఆన్సర్ చేయగలుగుతారు, ఓకే? ఇప్పుడు నెంబర్ సిస్టమ్ మనకి టాప్లో ఉందండి. ఈ నెంబర్ సిస్టంలో చాలామంది చేయగలుగుతారు. ఇందులో ఫార్ములా బేస్డ్ కన్నా అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు దాన్ని అర్థం చేసుకోవటం రావాలి. నెంబర్ సిస్టమ్ ఎప్పుడు కూడా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అని అర్థం చేసుకొని చేయాలి, ఓకేనా? నెంబర్ సిస్టమ్ మీకు ఇందులోనే డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, మల్టిపుల్స్ ఉంటాయి, ఓకేనా? చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట నెంబర్ సిస్టంలోనే. మీకు నెంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువగా వచ్చేది డివిజిబిలిటీ రూల్స్ గురించి ఇస్తాడండి, ఓకేనా? డివిజిబిలిటీ రూల్స్ వస్తే మీకు మ్యాక్సిమం నెంబర్ సిస్టమ్ కవర్ అయినట్లే. మల్టిపుల్స్ రావాలి, ఓకే? నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. వీడు డెసిమల్ ఫ్రాక్షన్స్ అని చెప్తాడు, కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే మనకి ఓవర్ బార్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. క్వశ్చన్స్ అంటే రేషనల్ నెంబర్స్ మీద క్వశ్చన్ ఇస్తాడు. P/Q రూపంలో రాయాలి మనం, ఓకేనా? బార్స్ ఇప్పుడు 0.3 బార్ అంటాడు, దీన్ని P/Q రూపంలో చెప్పమంటాడు. 4.3 బార్ అంటాడు, ఓకేనా? ఈ విధంగా ఎక్కువగా డెసిమల్స్ ఇక్కడి నుంచి వస్తాయి, ఓకే? ఇండిసెస్, సెట్స్లో కూడా ఈజీగానే బిట్స్ ఉంటాయి, ఓకేనా? సెట్స్ నుంచి కూడా ఈజీ బిట్స్ ఉంటాయి. మీకు ఇందులో కొన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి, కొన్ని షార్ట్ ట్రిక్ బేస్డ్ ఉంటాయి. మీరు షార్ట్ ట్రిక్ బేస్డ్ వరకు నేర్చుకునే వెళ్ళినా మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు, ఓకే? అయితే ఫస్ట్ అసలు మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ థర్డ్ చాప్టర్స్ ఏంటంటే నెంబర్ సిస్టమ్, దాని తర్వాత మెన్సురేషన్,
చాలామంది ఈ పా ఈ పార్ట్ ఇబ్బంది పడతారు. ఏంటి? ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ప్రాబబిలిటీ. మీకు తెలుసో లేదో రైల్వేలో ప్రాబబిలిటీ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా? 1 or 2 క్వశ్చన్స్ పక్కా వస్తూ ఉంటాయి. బట్ అది మీకు తెలీదు. ఎందుకంటే వాడు ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్లో మనకి మోడు, మీను ఇవి ఉన్నాయి కదా, వీటి మీద ఎక్కువ క్వశ్చన్లు ఇస్తాడు. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. ఇంకా డిఐ అయితే ఈజీగానే చేస్తారు. డిఐ అంటే ఏంటి? పై చార్టు, బార్లు. ఓకేనా? మీకు నేను ఇప్పుడు చెప్పా కదా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 అని. ఇందులో ప్రతి షిఫ్ట్లో పై చార్ట్ కానీ, బార్ కానీ, లైన్స్ కానీ ఏదో ఒక చార్ట్ అయితే ఇస్తున్నాడు. ఇంకా మనకి మోడు, మీను, మీడియన్, స్టాటిస్టిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అనేది ప్రతి సెట్ నుంచి ఒక్కొక్క బిట్ అయితే కంపల్సరీగా ఉంది. అందుకే నేను ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు వీడియోలో చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఈ రెండిట్లో స్టాటిస్టిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు జామెట్రీ ఎలాగా అంటే జామెట్రీలో ఎక్కువగా యాంగిల్స్ మీద, సర్కిల్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. యాంగిల్స్, సర్కిల్స్. యాంగిల్స్లో కూడా ప్యారలల్ లైన్స్ని మనం ఒక తిర్యరేఖతో కట్ చేసినప్పుడు ఈ ఏర్పడేటువంటి యాంగిల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఓకేనా? సర్కిల్స్ వచ్చేసరికి 2 సర్కిల్స్ ఇలా కనెక్ట్ అయి ఉంటున్నాయి, వాటి యొక్క రేడియస్ ఎలా ఉంటుంది, ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనమాట. ఆ సైడ్స్ కానీ, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ కానీ, ఈ విధంగా ఎక్కువ బిట్స్ వస్తున్నాయి. అది మీరు చెక్ చేసుకోండి. ఇంకా ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి మీకు ఫార్ములాస్ గుర్తుంటే చాలండి. మెయిన్గా ఫార్ములాస్ గుర్తుండాలి. అలాగే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ వాల్యూస్ గుర్తుండాలి. ఓకేనా? ఇంకా మీకు ఏది తెలియకపోతే మీకు 3, 4, 5 అని వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ని అప్లై చేయటం వల్ల రావాలి. ట్రిగ్నోమెట్రీ ఈ విధంగా ఉండిద్ది. ఇంకా ఆల్జీబ్రాలో మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వాల్యూ పుట్టింగ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 2 నేర్చుకోండి. ఓకేనా? లేదా x+1/x = 2 అంటాడు. దీన్ని స్క్వేర్ వాల్యూ అడుగుతాడు. అది మనకు తెలుసు కదా, ఇలా స్క్వేర్స్, క్యూబ్స్, 4th, 5th ఈ విధంగా క్వశ్చన్స్ ఎక్కువగా స్క్వేర్, క్యూబ్ మీద కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎక్కువగా ఇబ్బంది పెడతల్లా, ఆల్జీబ్రాలో కూడా ఇబ్బంది పెడతల్లా. ఇంకా మెన్సురేషన్ చెప్పేసా కదా నేను. 3Dలో 4Cలు సిలిండరు, క్యూబు, క్యూబాయిడ్, కోను వీటి మీద ఎక్కువగా ఇస్తున్నాడు. 2D మీరు అన్నీ ఒకసారి ఫార్ములాలు చూసుకొని వెళ్ళండి. వాడు ఎక్కువగా ఇస్తుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ మీద ఎక్కువ ఇస్తున్నాడు. ఇంకా రెక్టాంగిల్ మీద ఎక్కువ ఇస్తున్నాడు. ఇవి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కంప్లీట్ అయిందనుకుంటే మీ అందరికి కూడా నేను ఫస్ట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఎందుకు చెప్పానంటే మీకు ఇన్ని టాపిక్స్ ఒకటే, ఈ టాపిక్స్ ఒకటే. అంటే ఇందులో వచ్చేటువంటి స్కోరు ఈ 5-6 చాప్టర్స్లోనే వచ్చేసిద్ది. ఇక్కడ మనకి 10 నుంచి 12 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ 5-6 చాప్టర్స్లోనే ఎంత స్కోర్ అయితే వచ్చిద్దో ఇందులో కూడా అంతే స్కోర్ వచ్చిద్ది. ఓకే? మీకు నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయింది, డెసిమల్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ అయింది. తర్వాత సింప్లిఫికేషన్స్ అనేది ఒక్కొక్కసారి ఈజీగా మోడరేట్గా ఇస్తున్నాడు. ఓకేనా? ఈజీ టు మోడరేట్ ఉంటుంది. ఇంకా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవి కూడా ఈజీ టు మోడరేట్లోనే ఇస్తున్నాడు, పెద్దగా ఇబ్బంది పెడతల్లా. ఓకేనా? అంటే లెందీ క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు. ఓకేనా? లెందీ క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లా, ఈజీగా ఇచ్చేస్తున్నాడు ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఇంకా పర్సంటేజెస్ కూడా ఈజీగానే ఇస్తున్నాడు అండి. ఓకేనా? పర్సంటేజెస్ కూడా ఈజీగానే ఇస్తున్నాడు. ప్రాఫిట్ అండ్ లాస్ ఇది ఈజీగానే ఇస్తున్నాడు. ఇంకా డిస్కౌంట్ మనకి ఒకదాన్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాడు అంటే ఎంఆర్పి ఎంత పెట్టాడు, వాడు డిస్కౌంట్ ఎంత ఇచ్చి ప్రాఫిట్
డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అయితే కాస్ట్ ప్రైస్ ఎంత, ఈ విధంగా డిస్కౌంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో మనకి మెయిన్గా ప్రపోర్షన్ని కనుక్కోవటం ఇస్తున్నాడు. అంటే థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ, మీన్ ప్రపోర్షను, ఫోర్త్ ప్రపోర్షన్, ఈ ప్రపోర్షన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈజీనే. ఇంకా నెక్స్ట్ రేషియోస్లో మనం మాట్లాడుకుంటే మనకి రేషియో మీద క్వశ్చన్స్ మీకు నార్మల్గా తెలుసు కదా. అంటే మనీని డివిజిబుల్ చేయటం, అంటే ముగ్గురికి పంచటం, ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. లేదా మనకి రేషియోలోనే కాయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 2 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్, వీటి యొక్క రేషియో ఎలా ఉంది, వాల్యూ అంతా, ఈ 3 టైప్స్ మీరు కవర్ చేసుకుంటే చాలు రేషియో. ఇంకా పార్ట్నర్షిప్ ఈజీగానే ఇస్తున్నాడు. మీకు పార్ట్నర్షిప్లో ఏం జరిగిద్ది, వేజెస్ని డివైడ్ చేయటం ఎక్కువగా ఇస్తున్నాడు. అంటే వేజెస్ ఇస్తున్నాడు, పార్ట్నర్షిప్లో ఆ వేజెస్ని డివైడ్ చేయటం ఇస్తున్నాడు. ఇంకా టైమ్ అండ్ వర్క్ ఈజీగానే ఇస్తున్నాడు, పెద్ద డిఫికల్టీగా ఏమైతే ఇవ్వట్లా. ఓకేనా, మీకు ఇందులో ఇద్దరు ప్లస్ అవ్వచ్చు, ప్లస్ మైనస్ అవ్వచ్చు, ప్లస్ ప్లస్ మైనస్ అవ్వచ్చు, ఈ విధంగా మోడల్స్. అలాగే ఏ మొదటి 2 రోజులు పనిచేసి బి అండ్ సి 3వ రోజు యాడ్ అవుతారు. ఈ విధంగా క్వశ్చన్లు వస్తున్నాయి టైమ్ అండ్ వర్క్ నుంచి. ఇంకా ఎలిగేషన్స్ నుంచి అయితే తక్కువ క్వశ్చన్లు అని చెప్పొచ్చు, వచ్చినా కానీ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా, పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి కూడా మీకు సేమ్ టైమ్ అండ్ వర్క్ ఎలా ఉండిద్దో పైప్స్ అండ్ సిస్టమ్ కూడా సేమ్ అలాగే ఉండిద్ది, ఇబ్బంది అయితే లేదు. ఇంకా మీకు సింపుల్, కాంపౌండ్. మీరు కాంపౌండ్ మీద వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కువగా సక్సెసివ్ డిస్కౌంట్లు ఇవ్వటం. ఇక్కడ డిస్కౌంట్లో కూడా సక్సెసివ్ డిస్కౌంట్లు అడుగుతున్నాడు. ఇక్కడ కూడా మన కాంపౌండ్ అంటే ఏం చేస్తాం, సక్సెసివ్ రేట్ చేస్తాం. ఓకే, మీకు ఇప్పుడు 10 ఇయర్స్లో ఎంత రేటు ఉంటే దానికి డబుల్ అవుతుంది మనీ అన్నాడు, అప్పుడు రేటు 10, ఈ విధంగా ఇస్తున్నాడు. ఇప్పుడు 5 ఇయర్స్లో డబుల్ అవ్వాలంటే రేట్ ఎంత ఉండాలి, 20%. 8 ఇయర్స్లో అవ్వాలంటే 12.5 ఉండాలి. ఈ విధంగా అంటే డబుల్ అవ్వాలంటే ఎంత రేషియో, ఎంత టైము, ఈ వీటి మీద సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ ఇస్తున్నాడు. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి క్యూబ్ వాల్యూ మీద, అంటే 729, 1331 రేషియో, అప్పుడు రేట్ ఎంత ఉంది అని ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నాడు అండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ మీద 2 క్వశ్చన్లు వస్తే, ఒకటి ఈజీగా, ఒకటి మోడరేట్గా ఇస్తున్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ 3 చాప్టర్స్ కూడా ఇంపార్టెంట్. ఈ 3 చాప్టర్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఈ 3 చాప్టర్స్ సింప్లిఫికేషను, ఎల్సిఎం హెచ్సిఎఫ్, పర్సంటేజెస్, నెంబర్ సిస్టంలోనే మనం ఫ్రాక్షన్స్ గురించి కూడా. ఇంకా ఇక్కడ మనం మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ చెప్పుకున్నాం. ఇంకా ఈ 3 ఏదైతే ఉన్నాయో మనం టైమ్ అండ్ డిస్టెన్స్లోనే నేర్చుకుంటాం. అది ట్రైన్స్ అయినా, బోట్స్ అయినా, ఇంకా యావరేజ్ స్పీడ్, ఎక్కువగా యావరేజ్ స్పీడ్ మీద నుంచి ఇస్తున్నాడు. యావరేజ్ స్పీడ్ ఎక్కువగా నేర్చుకోండి. అంటే అన్ని మోడల్స్, యావరేజ్ స్పీడ్లోనే అన్ని మోడల్స్ కవర్ చేసుకోండి. ఇది ఉన్నటువంటి సిలబస్, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. ఓకేనా, మెయిన్గా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్ కవర్ చేసుకోండి. మీరు టైమ్ అండ్ వర్క్ చేస్తే మీరు ఇంకేం చేయగలుగుతారు, టైమ్ అండ్ వర్క్లోనే చూడండి. టైమ్ అండ్ వర్క్ వచ్చు అనుకోండి, పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా చేయగలుగుతారు కదా. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 కంబైన్డ్గా చదువుకుంటారు. మీకు ప్రాఫిట్ లాసు, డిస్కౌంట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఇవన్నీ కూడా ఒకలాగానే ఉంటాయి, పెద్ద కష్టమైతే ఉండదు. నేను అందుకే చెప్తున్నాను, మీరు చేయాల్సిన పని ఏంటంటే రీసెంట్గా ఎగ్జామినేషన్స్, ఎస్ఐ జరిగింది, ఏఎల్పి జరిగింది, టెక్నీషియన్ జరిగింది. ఈ 3ని తీసుకొని మీరు ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ చేసుకుంటే సేమ్ ఇవే క్వశ్చన్స్ ఎన్టీపీసీలో రిపీట్ అవుతాయి. మీరు ఎక్కడి నుంచో ప్రిపేర్ అవనవసరం లేదు. రీసెంట్గా ఏదైతే ఏఎల్పి, ఎస్ఐ,
టెక్నీషియన్ ఇవేదైతే జరిగినాయో ఇవే క్వశ్చన్స్ ఎన్టీపీసీలో కూడా రిపీట్ అవుతాయి. ఓకేనా. ఎన్టీపీసీ ఇది గ్రాడ్యుయేషన్ కదా, ఏఎల్పి ఐటీఐ బేస్ కదా అనుకుంటారేమో. మీకు ఏది ఏమైనా సరే CBT1 అన్నిటికి కూడా కామన్గానే ఉండిద్ది లెవెల్ అనేది. లేదు మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి, ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిన తర్వాత ఏ లెవెల్లో ఇచ్చాడు ఒకసారి ఎస్ఐ పేపర్ తీసి చూడండి, ఏఎల్పి పేపర్ తీసి చూడండి. దేనికి ఇప్పుడు మీరైనా చెక్ చేసుకోండి, ఎస్ఐ పేపర్లు మీరైనా చెక్ చేయండి. ఎస్ఐ పేపరు, ఏఎల్పి పేపరు, టెక్నీషియన్ పేపరు. ఓకేనా. నేను టెక్నీషియన్కి వీడియోస్ చేశాను. ఓకేనా. ఏఎల్పికి కూడా నేనంతా డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టాను. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఓకేనా. ఇప్పుడు మీరు నెంబర్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, నెంబర్ సిస్టంలోనే ప్రైమ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ సంవత్సరం. ఓకేనా. మీకు నెంబర్ సిస్టంలో 2 పాయింట్ల మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అది డివిజిబిలిటీ రూల్ మీద, ప్రైమ్ నెంబర్స్ మీద. ఓకేనా. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏంటయ్యి. ఓకేనా. లేదా వాటి యొక్క సమ్ ఎంత, 30 to 50 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, ఈ విధంగానే క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఓకేనా. 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 50 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని. ఓకేనా. చెప్పా కదా 20 to 40 వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ విధంగానే ఇస్తున్నాడు ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. ఇంకా డివిజిబిలిటీ రూలు అది వాడిష్టం. అది 4 మీద ఇస్తున్నాడా, 8 మీద ఇస్తున్నాడా, 9, 11, 13 అనేది వాడిష్టం వచ్చినట్టు ఇస్తున్నాడు. ఓకేనా. నెంబర్ సిస్టంలో మీరు ప్రైమ్ నెంబర్, డివిజిబిలిటీ రూల్ ఇంతవరకు ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా. నేనేం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు 2024 నోటిఫికేషన్లో ఏదైతే CBT1 మీరు రాశారో అది టెక్నీషియన్ అయినా, ఏఎల్పి అయినా, ఎస్ఐ అయినా సేమ్ అవే క్వశ్చన్స్ ఎన్టీపీసీలో కూడా రిపీట్ అవుతాయి. నేను అందుకే ఏం చెప్తానంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ చూస్తే మీకు ఎన్టీపీసీ క్రాక్ చేయటం చాలా ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే టెక్నీషియన్లో, ఏఎల్పిలో, ఎస్ఐలో మూడిట్లోనూ క్వశ్చన్స్ అన్నీ ఒకలాగానే ఉన్నాయి. ఎస్ఐ గ్రాడ్యుయేషను, ఎన్టీపీసీ కూడా గ్రాడ్యుయేషనే. కానీ మీరు రాస్తుంది అన్నీ CBT1లే, CBT2 ఏం కాదు. CBT1 అన్నిటికీ కామన్గానే ఉండిద్ది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఇది నేను చెప్పాలనుకుంది. మీరు ఎవరైతే నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను కదా ఈ చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవుతారో మీరు ఇదంతా కూడా అర్థమెటిక్. మీకు నెంబర్ సిస్టమ్ వస్తే పర్సంటేజెస్, ప్రాఫిట్, రేషియోస్, ఓకేనా, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, ఎలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ మీరు ఈ చాప్టర్ వర్క్స్కి నేర్చుకున్నా సరే, అంటే ఒక్కొక్క ఐడియా స్పీడ్, డిస్టెన్స్, టైం చేశారనుకోండి, యావరేజ్ స్పీడ్ చేస్తారు, ట్రైన్స్ చేస్తారు, స్పీడ్స్ చేస్తారు. ఓకేనా. మీకు పర్సంటేజెస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తారు, డిస్కౌంట్ చేయగలుగుతారు, రేషియోస్ చేయగలుగుతారు. టైమ్ అండ్ వర్క్ వస్తే ఎలిగేషన్ చేయగలుగుతారు, పైప్స్ అండ్ సిస్టమ్స్ చేయగలుగుతారు. నెంబర్ సిస్టమ్ వస్తే మీరు LCM, ఈ సెట్స్, డెసిమల్ ఇవన్నీ చేయగలుగుతారు. అంటే ఒక 4-5 చాప్టర్స్ మీదే అన్ని చాప్టర్స్ కూడా వస్తున్నాయి. ఇది అవగాహన పెట్టుకోండి, మీరు ఈజీగా 25 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఇంకొకటి, మీరు ఏ చాప్టర్ కూడా చెక్ చేసుకోకుండా వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు మీరు నెంబర్ సిస్టమ్ చదివారు, సెట్స్ చూడలేదు, అలా చేయొద్దు. సెట్స్ క్వశ్చన్స్ కూడా చూసుకొని వెళ్ళండి. ప్రతి చాప్టర్ కూడా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసి ఉన్నామో ఈ చాప్టర్స్ అన్నీ కూడా కనీసం ఒక 30 minutes అయినా చూసుకొని వెళ్ళండి. చేయకపోయినా అసలేంటి ఇటువరకు మీరు ఇన్స్టిట్యూట్లో ఏదైతే క్వశ్చన్స్ చేశారో సెట్స్ మీద ఆ క్వశ్చన్స్, డిస్కౌంట్స్ మీద ఏం క్వశ్చన్లు చేశారు, యావరేజెస్ మీద ఏం క్వశ్చన్లు చేశారు. ఓకేనా. యావరేజెస్లో ఇప్పుడు ఎలా ఇస్తున్నాడంటే క్రికెట్ ఇన్ని బాల్స్ వేశాడు, ఇన్ని వికెట్లు అయినాయి. లేదా టెంపరేచర్ అంటే 4 రోజుల యొక్క టెంపరేచర్ ఎంత, ఈ 4 రోజుల యొక్క టెంపరేచర్ ఎంత, ఈ విధంగా ఇస్తున్నాడు. లేదా 8 నెంబర్ల యొక్క యావరేజ్ వాల్యూ ఎంత, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్, దీని యొక్క యావరేజ్ ఎంత ఉండిద్ది. ఈ విధంగానే క్వశ్చన్లు వస్తున్నాయి. ఎందుకంటే నేను వీడియోస్ చేశాను, వీటి మీద నాకు అవగాహన ఉంది. ఓకేనా. అందుకే ఇంత పక్కాగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో మీరు ఫుల్గా చూశారు కాబట్టి ప్రతి చాప్టర్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసి ఉందో
ప్రతి చాప్టర్ కనీసం 30 నిమిషాలైనా చూసుకొని వెళ్ళండి డైలీ. ఈరోజు ఇది చదివితే రేపిది మీరు అలా చేసుకున్నా సరే, ఇక్కడ మనకి 30 చాప్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 30 డేస్లో మీరు ప్రతి చాప్టర్ డైలీ చెక్ చేసుకున్నా 30 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా, ఇంకేంటి మీ ప్రాబ్లం? ఓకేనా? ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు మెయిన్గా ఉండేది ఫార్ములాలు మిస్ చేయటం. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు పాలీగాన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయండి. పాలీగాన్, ఇందులో ఇంటర్నల్ యాంగిల్, ఎక్స్టర్నల్ యాంగిల్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే డయాగోనల్స్, ఇప్పుడు డయాగోనల్స్ 10 ఉన్నాయి. ఎన్ని సైడ్స్ ఉంటే పాలీగాన్ ఉండిద్ది? 16 సైడ్స్ ఉన్నాయి. అందులో డయాగోనల్స్ ఎన్ని ఉన్నాయి? ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ మోడల్స్ చూసుకొని వెళ్ళండి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్ చూసుకొని వెళ్ళండి. నేనైతే మీకు స్ట్రాటజీ అని చెప్పను కానీ మీకు 100% ఎలా చేయాలని అయితే చెప్పాను. ఇది బెస్ట్ స్ట్రాటజీ అయితే కాదు కానీ, బట్ మీకు 100% ఎలా స్ట్రాటజీ రెడీ చేసుకోవచ్చో మీకు అందించాను అనుకుంటున్నా. ఓకేనా? మరి ఇదండి ఈరోజు ఉన్నటువంటి వీడియోలో ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఈజీగానే వస్తున్నాయి. మెన్సురేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఇంకా కాంపౌండ్, ఎస్ఐ. ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేశానో ఇంతవరకు చూసుకొని వెళ్ళినా మీకు సరిపోయిద్ది, ఇంతవరకు. ఓకేనా? మరి ఇది ఈరోజు ఉన్నటువంటి వీడియో. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.